మనిషి అనంగా సర్వసాధారణంగా ఏ మనిషి అయినా తప్పు చేస్తాడు. ఏదో ఒక విషయంలో తప్పు కాలు జారుతాడు. కానీ ఆ తప్పును గ్రహించి అది తప్పని ఒప్పుకొని దేవుని దగ్గర ఒప్పుకున్నవాడే గొప్ప వ్యక్తిగా మిగిలిపోతాడు. కానీ ఆ తప్పును కప్పుకునేవాడు నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు. ఎప్పుడైనా సరే నువ్వు చేసింది ఆ పని తప్పు అని నీకు అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే దేవుని పాదాలపై పడి పడితే నీవు మంచి రోజులు చూస్తావు. నీ భవిష్యత్తు బాగుంటుంది. నీ కుటుంబం చెక్కు చెదరకుండా నీ కుటుంబంతో నువ్వు కలిసిమెలిసి ఉంటావు. లేకుంటే కుటుంబం మూడు ముక్కలు వెళ్ళిపోతుంది పడకపోతే. ఆనాడు దావీదు తెలియదండి చేసిన తప్పని. వెంటనే పశ్చాత్తాపడ్డా? పశ్చాత్తాపడలేదు. దానికి మూల్యం చెల్లించాడు. 20 సంవత్సరాలు నరకయాతన పడ్డాడు. అందుకే మీకు చెప్తున్నాను, మీరు ఎవరైనా సరే, నువ్వు స్త్రీ కావచ్చు, పురుషుని కావచ్చు, తప్పు అని నీకు తెలిసినట్టునే క్షమాపణ అడిగి పశ్చాత్తాపడు. ఆ పశ్చాత్తాపడకపోవటమే రాబోయే రోజుల్లో నీవు ఘోరమైన నరకాన్ని చూడబోతున్నావు. ఆ నరకంలో నీవు పడి కుట్టుమిట్లాడటం అవసరం అంటారా? పశ్చాత్తాపడి సంతోషంగా జీవించటం మంచిదంటారా? అది నీవే తెలుసుకోవాలి. ఆనాడు దావీదు కుటుంబం పరిస్థితి ఏమైందండి? పశ్చాత్తాపడ్డా? పశ్చాత్తాపడలేదు. అవకాశాలు ఇచ్చాడు దేవుడు, కానీ వినియోగించుకోలేదు. నీకు కూడా ఇప్పటి వరకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, అది నువ్వు పశ్చాత్తాపడలేదు. పశ్చాత్తాపడుతున్నావు, మరలా కుక్క తన వాంతుకు తిరిగినట్టు వెనక్కి తిరిగి మరలా కక్కిందాని దగ్గరికి వెళ్తున్నావు. జాగ్రత్త. ఆ వెనక్కి తిరుగుడు వ్యవహారం నువ్వు మానుకున్నప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. పశ్చాత్తాపడి మరలా నువ్వు వెనక్కి తిరిగి చూడమాకు. అది నీకు పెద్ద నష్టాన్ని కొని తెచ్చి పెడుతుంది. వెనక్కి తిరిగే తత్వము, చూసే తత్వము అది దేవుని బిడ్డలో ఉండవలసిన లక్షణం కానే కాదు. ఈ రోజు నుంచి